రైతు అంశం ఏమున్నది గర్వకారణం? విధ్వంసం, వినాశనం. రైతుకు పెట్టుబడికి డబ్బు లేదు, రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు, పండించే నాదులు లేడు, పండించే నాయకుడికి రైతుకు సహకారం అందించే నాయకుడు లేడు. దీనికి బలమైన కారణం గతం నుంచి చెప్తూనే ఉన్నారు, స్వాతంత్రం వచ్చి పూర్వం నుంచి కూడా చెప్తున్నారు రైతే రాజు అని చెప్పేసి. 100కి 100 పాళ్ళు మన జానరు కడుపు కూడు పెట్టే రైతుకు మనం కూడు పెట్టలేని పరిస్థితిలో మనం ఉన్నాం, సహకారాన్ని అందించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఈరోజు భారతదేశంలో కౌలు రైతుల ఆత్మహత్య 2వ స్థానంలో ఉంది, రైతుల ఆత్మహత్యలో 3వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. అప్పుల్లో భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది రైతుల అప్పుల్లో. దీనికి బలమైనటువంటి కారణం పెట్టినటువంటి పెట్టుబడికి గిట్టుబాటు ధర లేక, గాలికి వానలకు పైరు పడిపోయి పంట నాశనం అయితే ఆదుకునే నాదులు లేక, మరోసారి నేను పైరు పెట్టగలుగుతానటువంటి నమ్మకం లేక జరుగుతున్నది. ఇకపోతే డ్రిప్ ఇరిగేషన్ కనపడకుండా పోయింది, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కనపడకుండా పోయింది. ఉద్యానవన పంటలకు అగ్రికల్చర్ ఆఫీస్ లేకుండా పోయింది, ఏడా పనిచేయటం లే, వాళ్ళు జీతాలకు మట్టుకే పరిమితం అయిపోయినారు. హార్టికల్చర్ అంటే అర్థం పర్థం తెలియనటువంటి పరిస్థితులు ఉంటున్నది. ఫిషికల్చర్ అయితే వాళ్ళు సెలవు తీసుకున్నారు. డైరీని నమ్ముకున్నటువంటి వాళ్ళు అప్పులు పాలైపోయారు. ఎప్పుడు మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు? మీ పాలనలో రైతులకు మీరేం చేశారు? ఒడ్లు పండిస్తే మీరు కొనరు, 75 కేజీలకు రేట్ ఫిక్స్ చేసి 100 కేజీలు ఒడ్లు తీసుకుని 75 కేజీలు రేట్ ఇచ్చారు. అందువల్ల 12 లక్షల ఎకరాలు సోమశిల కండలేరు కింద పెట్టినటువంటి పైర్లకు గిట్టుబాటు ధర లేక వాళ్ళు పైరు పెట్టడం సాధించేశారు. మీరు చూడండి, చెట్టుగుంట నుంచి మనం ఒంటిపెట్టి చెరువు దాకా అన్ని చెరువులు నీళ్లు ఉన్నాయి, పైరు పెట్టే నాదుడే లేదు. కారణం పెట్టిన పైరుకు గిట్టుబాటు ధర లేకుండా పోవడం. పండించినటువంటి అరటి తోటను పండిస్తే గాలికి కొట్టకపోతే మేము 15 రోజుల్లోనే మేము డబ్బులు ఇస్తాం కరెక్ట్గా చెప్పారు. 15 రోజులకు స్కేల్ ఏందని చెప్పేసి గవర్నమెంట్ నేను అడుగుతున్నాను. ఒక రాజంపేట నియోజకవర్గానికే కాదు ఇది పరిమితం, రాష్ట్రం అంతా కూడా హార్టికల్చర్ లేదు, అగ్రికల్చర్ లేదు, సిరికల్చర్ లేదు, ఫిషరీస్ లేదు, అన్ని కూడా మూతపడిపోయినాయి. ఇక పోలవరం మనకు వరం, ఈ రాష్ట్రానికి వరం పోలవరం. 72% పూర్తి చేసినటువంటి పోలవరాన్ని మీరు పక్కన పెట్టేసి దాన్ని తాకకపోయిన దానివల్ల పోలవరానికి వచ్చినటువంటి నీళ్లంతా సముద్రం పాలైపోతున్నాయి. మనకు ఒక హక్కు ఉంది, ఎడ్జిలో ఉన్నటువంటి రాష్ట్రానికి వరద నీరునంతా సద్వినియోగం చేసుకుంటారు. చాలా మంది మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి కలలు కన్నారు, ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అయిపోతుంది, కృష్ణా ఎక్కడనో పుట్టింది, గోదావరి ఎక్కడనో పుట్టింది, కలిసేది బంగాళాఖాతంలోనే, మన రాష్ట్రంలోనే. ఈ నీళ్లనంతా డ్రై డ్యామ్స్ కానీ ఇరిగేషన్ డ్యామ్స్ కానీ నిర్మాణం చేపట్టుకోగలిగితే 6 సంవత్సరాలు పెట్టిన పెట్టుబడి ఆ డ్యాములకంతా వచ్చేస్తుంది, మనం పూర్తిగా అయిపోతున్నాం. పట్టుసీమను పోలవరం ఒక ప్రారంభించి పట్టుసీమ ద్వారా అంటే బ్యాక్ వాటర్ డ్రిప్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల, గుంటూరు జిల్లాలకు నీళ్లు అందించి అంతా చంద్రబాబు నాయుడు గారికి చెప్తారు. ఏ రంగంలో ఒక ఆ రంగం ఈ రకం అనేది లేకుండా యువత గంజాయికి పాల్పడతారు. ఎప్పుడు గంజాయికి పాల్పడతారు? వాళ్ళకు గుర్తు లేనప్పుడు వ్యసనాలకు లోనైపోతారు. ఇక్కడ వాళ్ళకు పని కల్పించలేదు, వాళ్ళంతా గంజాయికి అలవాటుపోయారు. దీనికి బలమైన కారణం నువ్వే. యువత మందుకు బానిస అయిపోయినారు, నువ్వే మందమ్మే పని ప్రారంభించావు. ప్రభుత్వమే ముందమ్ముతున్నది, మేము మందును నిషేధిస్తామని చెప్పారు, మందును అమ్మనని చెప్పారు, ఇప్పుడు ఏరులై పారుతున్నది మందు. దీనికి కారణం ఈరోజు కూడా ఒక అతను చిన్నవరపాడు క్రాస్లో ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నాను అంటే చనిపోయినాడు. ఈ మందులో లోపం విన్నాను వల్ల చనిపోయాడు. ఇట మందు బాబులు ఎక్కువైపోయాడు.
సంక్షేమం అని మీరు చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు మీరేం చేపడుతున్నారు? సంక్షేమం సంక్షోభంలో కలిసిపోయింది. ఇది సంక్షేమం అంటారో సంక్షోభం అంటారో మీరే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి బలమైనటువంటి కారణం సంక్షేమ పథకాల ద్వారా అప్లిప్మెంట్ జరగాలి. ఒక రైతుకు ట్రాక్టర్ను ప్రభుత్వం ఇస్తే ఆ రైతు ద్వారా 10 మందికి ఉపయోగపడితే కొంచెం కాస్ట్లీ ఫ్లవింగ్ ఛార్జీలు తగ్గుతాయి, దున్నకం ఛార్జీలు తగ్గుతాయి. చంద్రబాబు నాయుడు గారు ట్రాక్టర్ డ్రైవర్ని ట్రాక్టర్ ఓనర్ను చేశాడు, కారు డ్రైవర్ని కారు ఓనర్ను చేశాడు, ఆటో డ్రైవర్ని ఆటో ఓనర్ను చేశాడు. ఎందుకు చేయగలిగినాడు? వాళ్ళలో ఆ సృజనాత్మక శక్తిని పెంచి అప్పు తీరిపోతేనే వాళ్ళు ఓనర్లు అయిపోతారు. సబ్సిడీ 33% ఇచ్చి కారు తీయించారు, సబ్సిడీ ₹1,00,000 ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చారు, ఆటోలు తీయించారు. ఆటోల ద్వారా వాళ్ళు బతుకున్న వాళ్ళ సంఖ్య బాగానే పెరిగిపోయింది. వాళ్ళలో ఆర్థికంగా పెరిగేదానికి అన్ని చర్యలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయానికి నేను ఇప్పుడు మననం చేసుకోవాలా, గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో నీవు రంగుల మీద చూపించినటువంటి శ్రద్ధ. గవర్నమెంట్ బిల్డింగ్లు కడితే 4,000 కోట్లు పెట్టి రంగులు వేపిస్తావా? 4,000 కోట్లతో రంగులు వేపించుకుంటాం. మేము రాజంపేట మున్సిపాలిటీలో సంజీవన్న చెన్నమూడి పేరుతో కోర్టుకేసి అవి రద్దు చేపించాం. రంగులన్నీ పూర్తి చేపించేశాం. విశ్వసనీయత తగ్గిపోయింది, ప్రభుత్వం మీద విశ్వసనీయత తగ్గిపోయింది. 95% ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారు. రైతులు గోడు వినేవాళ్ళు లేరు, ఆటో అని గోడు వినేవాళ్ళు లేరు, రిక్షా వాళ్ళ గోడు వినేవాళ్ళు లేరు. వాళ్ళ సార్థక బాధకాల గురించి చెప్పుకుంటే వినేనాదులే లేరు. నువ్వు ట్యాక్సీలు వేస్తున్నావు, ఆటో వాళ్లకు నువ్వు నెలకు సంవత్సరానికి 10,000 ఇస్తున్నావు. ఎన్నిసార్లు ఫైన్ వేస్తున్నావు వాళ్ళ మీద? ఫైన్ 1, 2, 3 ఒకటి లేదని, లైసెన్స్ లేదని ఒకటి, ఇన్సూరెన్స్ లేదని ఒకటి, స్పీడ్గా పోయినామని ఒకటి వేస్తున్నాం. 10,000 ఇచ్చి ₹20,000 వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నాం. అయ్యా, జనం అసహించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలనలో. ఏమండి, గతంలో సంక్రాంతి కానుకిచ్చాం, రంజాన్ కానుకిచ్చాం, రంజాన్ తోపా పేరుతో క్రిస్మస్ కానుకిచ్చాం. మళ్ళీ సంక్రాంతి కానుక రోజు రంజాన్ వీళ్ళు కూడా రంజాన్లో తీసుకున్నటువంటి వాళ్ళకు ఇచ్చాం, క్రిస్మస్ రోజు తీసుకున్న కార్యక్రమాలు వాళ్ళకు ఇచ్చాం. స్కూల్ పిల్లలు చదువుకుంటూ వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ చేశాం. ఇప్పుడు మీరు చేస్తానండి ఏమిటది? 5వ తరగతి వరకు ఒక బడెన్ ఉంది, నువ్వు 3వ తరగతి కుదిస్తావు దాన్ని. దానికన్నా అంగన్వాడీకి ఆండో చేసేస్తే పడిపోతుంది కదా 3వ తరగతి వరకు. అంగన్వాడీల మీద ఎస్మా చట్టం తెచ్చిపెడతావా? ఎస్మా ఎవరి మీద ఉపయోగించాలి? కంటి బిడ్డలను ఇంటి నుంచి తీసుకెళ్లి చదువు చెప్పి ఇంటికి మళ్ళీ చేర్చేవాడి మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వాళ్ళని జైలు పాలు చేసేదానికి చట్టాలు తీసుకొస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, ఇది సంక్షోభంలో రాష్ట్రాన్ని తోసేశావు, రైతులను సర్వనాశనం చేశావు. ఇవన్నీ తెలుసుకున్నారు జనమంతా. నిన్ను సంక్షోభంలోకి పంపించేస్తారు. నీకు మానసికమైనటువంటి శిక్షను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విధిస్తారని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.